వెల్కమ్ బ్యాక్. మన ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ వీడియోలో ఆహ్వానం 1997 సంవత్సరంలో విడుదలైన సినిమా. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్, రమ్యకృష్ణ, హీరా ముఖ్య పాత్రల్లో నటించిన తెలుగు చలనచిత్రం. విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ పతాకంపై టి. త్రివిక్రమరావు నిర్మించారు. ఈ సినిమా 1958లో కెవి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన పెళ్లినాటి ప్రమాణాలు ఆధారంగా రూపొందించబడిన చిత్రం. శ్రీ శ్రీనివాస ఆర్ట్స్ పతాకంపై వి. శ్రీనివాసరెడ్డి, వై. శ్రీనివాస్, పొట్లూరి రమేష్ నిర్మాణ సారథ్యంలో వీరు కె దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆరో ప్రాణం. 1997లో విడుదలైన ఈ చిత్రంలో వినీత్, సౌందర్య, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం నటించగా వీరు కె సంగీతం అందించారు. ఆషాఢం పెళ్లి కొడుకు 1997లో గ్రేట్ ఫ్రెండ్స్ మూవీ మేకర్స్ పతాకంపై కర్రి రామలింగేశ్వరరెడ్డి, ద్వారంపూడి శ్రీనివాసరెడ్డిలు నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించగా ఆలీ, రమ్యభారతి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు రమణి భరద్వాజ్ సంగీతాన్నందించారు. అబ్బాయిగారి పెళ్లి 1997లో విడుదలైన తెలుగు సినిమా. అరోమా ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఏ. గపూర్ నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సుమన్, సిమ్రాన్, సంఘవి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కోటి సంగీతాన్నందించారు. అభిమన్యు 1997లో తెలుగులో డబ్బింగ్ అయిన తమిళ్ సినిమా. ఈ సినిమాకు కె. సుభాష్ దర్శకత్వం వహించగా దేవా సంగీతం అందించారు. ఇందులో ఆర్. పార్థిబన్, రవళి, రఘువరన్ ప్రధాన పాత్రలలో నటించారు. అడవిలో అన్న 1997లో విడుదలైన యాక్షన్ డ్రామా చిత్రం. బి. గోపాల్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్పై మోహన్ బాబు నిర్మించగా వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో మోహన్ బాబు మరియు రోజా ప్రధాన పాత్రలో నటించారు. అదిరింది గురు 1997లో విడుదలైన తెలుగు కామెడీ యాక్షన్ చిత్రం. సాగర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఎం. మధు నిర్మించగా కోటి సంగీతం అందించిన ఈ చిత్రంలో కృష్ణ, ప్రేమ మరియు రంజిత ప్రధాన పాత్రలు పోషించారు. అగ్గిరవలు 1997లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. జాతీయ చలనచిత్ర పురస్కారం గెలుచుకున్న హిందీ చిత్రం. మాచీస్ యొక్క తెలుగు డబ్బింగ్ చిత్రం. ఈ సినిమాను పాన్ పిక్చర్స్ నిర్మించగా గుల్జార్ దర్శకత్వంలో విశాల్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ సినిమాలో టబు, చంద్రచూడ్ సింగ్, ఓంపురి ప్రధాన పాత్రలలో నటించారు. అహో బ్రహ్మ ఓహో శిష్య 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం. అనిల్ ఆర్ట్ మూవీస్ పతాకంపై కుర్రా సూర్యనారాయణ సమర్పణలో తిరువిది గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు శశిప్రీతం సంగీతం అందించారు. ఈ చిత్రంలో శివాజీ రాజా, రక్ష, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలలో నటించారు. అల్లరి పెళ్లికొడుకు 1997లో విడుదలైన తెలుగు సినిమా. మానస ఆర్ట్ మూవీస్ పతాకంపై టి. రవీందర్, ఎం. రాజ్ కుమార్, డి. సంపత్లు నిర్మించిన ఈ చిత్రానికి జె. ప్రకాశరావు దర్శకత్వంలో వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించారు. ఈ సినిమాలో ఆలీ, శుభశ్రీలు ప్రధాన పాత్రలుగా, సుమన్, మహేశ్వరి అతిథి పాత్రలలో నటించారు. అమృతవర్షిణి 1997లో వచ్చిన ప్రసిద్ధ కన్నడ చలనచిత్రం. ఈ తెలుగులో కూడా అదే పేరుతో అనువాదమై ఘన విజయం సాధించింది. దీని దినేష్ బాబు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రమేష్ అరవింద్, సుహాసిని, శరత్ బాబు, నివేదిత జైన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దేవా సంగీతాన్ని స్వరపరిచారు. అనగనగా ఒకరోజు 1997లో వర్మ క్రియేషన్స్ ప్రొడక్షన్పై రాంగోపాల్ వర్మ, కె.ఎల్.ఎన్. రాజు కలిసి నిర్మించిన సినిమాకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో శ్రీ కొమ్మినేని సంగీతం అందించారు. ఇందులో జె.డి. చక్రవర్తి, ఊర్మిళ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో నటనకు గాను బ్రహ్మానందంకు ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం లభించింది. ఇలాంటి మరిన్ని సినిమా వీడియోల కోసం ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అరుణాచలం 1997లో మొదట తమిళంలో తెరకెక్కించి ఆ తర్వాత తెలుగులోకి అనువదించబడి ఈ సినిమాను అన్నామలై సినే కంబైన్స్ పతాకంపై కె.ఎస్. నాగరాజన్ రాజా, కె. మురళీప్రసాదరావు కలిసి నిర్మించిన చిత్రానికి సుందర్ సి దర్శకత్వంలో దేవా సంగీతాన్నందించారు. ఈ సినిమాలో రజనీకాంత్, సౌందర్య, రంభ, రఘువరన్ ప్రధాన పాత్రలలో నటించారు. 15వ శతాబ్దపు తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన అన్నమయ్య 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం. విఎంసి ప్రొడక్షన్స్పై వి. దొరైస్వామిరాజు నిర్మాతగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సినిమాకు ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఇందులో అక్కినేని, నాగార్జున,
రమ్యకృష్ణ, కస్తూరి, సుమన్ భానుప్రియ, శ్రీకన్య, మోహన్ బాబు, రోజా ప్రధాన పాత్రలలో నటించారు. అరుంధతి 1997లో విడుదలైన తెలుగు సినిమా. అమ్మ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకం కింద కొల్లి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు టి. క్రాంతి కుమార్ దర్శకత్వం వహించాడు. సౌందర్య, రామ్ కుమార్, రాధికలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్నందించాడు. అత్త నీ కొడుకు జాగ్రత్త 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సత్యచిత్ర ఎంటర్ప్రైజెస్పై నిర్మించిన సినిమాకు తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం వహించగా ఈ చిత్రంలో జయసుధ, జయచిత్ర, ప్రేమ, ఉదయ్ బాబు నూతన పరిచయం ప్రధానముగా నటించగా భేతాళ మాంత్రికుడు 1997లో విడుదలైన తెలుగు సినిమా. సంతోషిమాత ప్రొడక్షన్స్ పతాకంపై సి. అనిత, కె. రమాకాంత చౌదరిలు నిర్మించిన ఈ సినిమాకు డి. మధునాగ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రాజ్ భాస్కర్ సంగీతాన్నందించాడు. ఇందులో రాంసాయి నరసింహరాజు, జె.వి. సోమయాజులు ప్రధాన పాత్రలలో నటించారు. బొబ్బిలి దొర 1997లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన సినిమాకు బోయపాటి కామేశ్వరరావు దర్శకత్వంలో కోటి సంగీతాన్నందించాడు. ఇందులో కృష్ణ, విజయనిర్మల, సంఘవి ప్రధాన తారాగణంగా నటించారు. ఎస్వీఎస్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై చట్టం 1997లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. దాసరి నాగేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో రమేష్ కృష్ణన్ దర్శకత్వం వహించగా దేవా సంగీతం అందించారు. ఇందులో విజయశాంతి, రామ్కి ప్రధాన పాత్రలలో నటించారు. చెలికాడు 1997లో విడుదలైన తెలుగు సినిమా. ఓం సాయి తేజస్విని ఫిలిమ్స్ పతాకంపై చిన్న చౌదరి అంజిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించాడు. వడ్డే నవీన్, ప్రేమ, హీరా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి సంగీతం ఎస్.ఏ. రాజ్ కుమార్ అందించారు. చిలక్కొట్టుడు 1997లో విడుదలైన తెలుగు సినిమా. సాయి కృప ప్రొడక్షన్స్ బ్యానర్లో బాలాజీ నాగలింగం నిర్మించగా ఈవీవి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, మధుబాల, గౌతమి, కస్తూరి, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో, రమ్య కృష్ణ అతిథి పాత్రలో నటించగా కోటి పాటలు స్వరపరిచాడు. చిన్నబ్బాయి 1997లో విడుదలైన తెలుగు సినిమా. రాశి మూవీస్ పతాకంపై నరసింహరావు నిర్మాణ సారథ్యంలో కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్, రమ్యకృష్ణ, రవళి నటించగా ఇళయరాజా సంగీతం అందించాడు. సర్కస్ సత్తిపండు 1997లో విడుదలైన తెలుగు సినిమా. శరణం మూవీస్ పతాకంపై టి. శ్రీనివాస్, బి. వెంకటేశ్వర్, ఎం. వెంకటేష్ చారిలు నిర్మించిన ఈ సినిమాకు సిహెచ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఆలీ, మోనికా బేడిలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు యుగేంధర్ సంగీతాన్నందించాడు. కలెక్టర్ గారు 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్పై మోహన్ బాబు నిర్మాణ సారథ్యంలో బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, సాక్షి శివానంద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు కోటి సంగీతం అందించారు. ఇలాంటి మరిన్ని సినిమా వీడియోల కోసం ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు 1997లో వచ్చిన తెలుగు చిత్రం. శ్రీ చిత్ర క్రియేషన్స్ బ్యానరుపై ఏ. గోపీనాథ్, ఎం. వెంకట్రావు, సి. కృష్ణారావు లు కలిసి నిర్మించిన సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో సర్పి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ, రమ్యకృష్ణ, రుచితా ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించారు. దొంగాట 1997లో విడుదలై విజయం సాధించిన తెలుగు సినిమా. ఈ చిత్రాన్ని శ్రీదుర్గా బ్యానర్పై కె. నారాయణ నిర్మించగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో రమణి భరద్వాజ్ సంగీతం అందించారు. ఇందులో జగపతి బాబు, సౌందర్య ప్రధాన పాత్రలలో నటించగా సురేష్, రితు శివపురి, శరత్ బాబు సహాయ పాత్రలలో నటించారు. ఈ చిత్రం ఆంగ్ల సినిమా అయిన ఫ్రెంచ్ కీస్ 1995 సినిమా ప్రేరణతో నిర్మించబడినది. ఎగిరే పావురమా 1997లో ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా. చంద్రకిరణ్ ఫిలిమ్స్ పై పి. ఉషారాణి నిర్మించగా ఎస్.వి. కృష్ణారెడ్డి సంగీతం సమకూర్చారు. ఇందులో శ్రీకాంత్, లైలా, జె.డి. చక్రవర్తి ప్రధాన పాత్రలలో నటించగా ఇతర ముఖ్య పాత్రలలో సుహాసిని, తనికేళ్ల భరణి, నిర్మలమ్మ, చరణ్రాజ్ మొదలైన వారు నటించారు. ఈ చిత్రం సల్లపం అనే మలయాళ చిత్ర రీమేక్. ఎన్కౌంటర్ 1997లో విడుదలైన తెలుగు సినిమా.
పద్మాలయ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఘట్టమనేని హనుమంతరావు నిర్మించిన ఈ సినిమాకు ఎన్ శంకర్ దర్శకత్వం వహించాడు. కృష్ణ, రమేష్ బాబు, వినోద్ కుమార్, రోజా, రాధిక ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు. ఏవండి మనమ్మాయే 1997లో విడుదలైన తెలుగు సినిమా. తిరుమల సినీ ఆర్ట్స్ బ్యానర్పై ఎస్ చంద్రశేఖర్, ఎన్ వెంకటేశ్వరరావులు నిర్మించిన ఈ సినిమాకు మౌళి దర్శకత్వం వహించాడు. ఇందులో వాణిశ్రీ, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన సినిమాకు కోటి సంగీతాన్ని అందించారు. ఏవండి పెళ్లి చేసుకోండి 1997లో విడుదలైన తెలుగు సినిమా. ఎంఎల్ మూవీస్ ఆర్ట్స్ పతాకంపై ఎంవి లక్ష్మి నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించాడు. సుమన్, వినీత్, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు. గోకులంలో సీత, ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 1997లో విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రాన్ని శ్రీ పద్మసాయి చిత్ర పతాకంపై బి. శ్రీనివాసరాజు నిర్మించాడు. ఇందులో పవన్ కళ్యాణ్, రాశి, కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలలో నటించిన సినిమాకు కోటి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా తమిళంలో వచ్చిన గోకులత్తిల్ సీతే సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు. హిందీలో గుండగర్ది పేరుతో విడుదలైన సినిమాను తెలుగులో గుండా దర్బార్ పేరుతో 1997లో వచ్చిన డబ్బింగ్ సినిమా. వి. సాయి ప్రసాద్ దర్శకత్వంలో విజయశాంతి మరియు ధర్మేంద్ర ముఖ్య పాత్రలలో నటించారు. హలో ఐ లవ్ యూ 1997లో క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై వీరశంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం శశిప్రీతం అందించారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, సాధిక జంటగా నటించారు. హై క్లాస్ అత్తలో క్లాస్ అల్లుడు 1997లో విడుదలైన తెలుగు సినిమా. ఏ ఆర్ట్స్ పతాకం కింద నిర్మించబడిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు. ఈ సినిమాలో ఆలీ, కవిత, తనికెళ్ల భరణి, స్వర్ణ ప్రధాన పాత్రలలో నటించారు. హిట్లర్ 1997లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఎంఎల్ మూవీ ఆర్ట్స్ పతాకంపై ఎంవి లక్ష్మి నిర్మించిన సినిమాకు రాజ్ కోటి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రలో చిరంజీవి, రంభ, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా మలయాళంలో వచ్చిన హిట్లర్ సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు. ఇద్దరు 1997లో తెలుగులో విడుదలైన డబ్బింగ్ చిత్రం. మద్రాస్ టాకీస్ పై మణిరత్నం స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఇందులో మోహన్ లాల్, ప్రకాష్ రాజ్, ఐశ్వర్య రాయ్, తబు, గౌతమి, రేవతి, నాజర్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా తమిళంలో విడుదలైన ఇరువర్ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.